హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను అందరికీ ఉపయోగపడే ఒక యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ చూపిస్తాను. ఇది మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్. నేను 6 మంత్స్ బిఫోర్ దీన్ని ఆర్డర్ చేశాను. కంప్లీట్‌గా యూజ్ చేసి అంతా ఓకే అయితేనే రివ్యూ చేద్దామని ఇప్పటివరకు ఆగాను. నాకు బెస్ట్ అనిపించాకే మీకు షేర్ చేస్తున్నాను. ఈ స్టోరేజ్ బాక్స్ నేను మగ్గం వర్క్ రా మెటీరియల్ స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్నాను. 2 ఇయర్స్ బిఫోర్ నేను లోకల్ స్టోర్‌లో ఒక బాక్స్ తీసుకున్నాను. అది సింగిల్ బాక్సే రూ. 280 పడింది నాకు. సో, కొంచెం బడ్జెట్ ఎక్కువ అనిపించింది. కాకపోతే ఏంటంటే అది క్వాంటిటీ బల్క్‌లో ఉన్న వాటికి కొంచెం యూజ్ అవుతుంది. స్టోరేజ్ స్పేస్ ఎక్కువ వస్తుంది. స్మాల్ క్వాంటిటీస్ తీసుకున్న ఐటెమ్స్‌కి అదంతా వర్త్ అనిపించలేదు. ఈ బాక్స్‌లో మనకి పార్టీషన్స్ తక్కువ వస్తాయి. కాకపోతే వన్ బెనిఫిట్ ఏంటంటే మనకి కంఫర్టబుల్‌గా హ్యాండ్ పెట్టి తీసుకోవడానికి బావుంటుంది. దానికోసమే అది బల్క్ క్వాంటిటీలో యూజ్ చేసే వాటికి ఆ బాక్స్ యూజ్ చేయడం బావుంటుంది. కానీ కొన్ని మనము 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలా చిన్న క్వాంటిటీస్ తెచ్చుకుంటాం కదా! అలా తక్కువ క్వాంటిటీస్ తెచ్చుకునే వాటికి ఈ బాక్సెస్ కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఎందుకంటే పార్టీషన్స్ ఎక్కువొస్తాయి. స్టోరేజ్ స్పేస్ తక్కువున్నా కూడా మనకి సరిపోతుంది కాబట్టి. మనకి క్వాంటిటీ ఎక్కువున్నాయనుకోండి, మిడిల్‌లో ఒకటి డివైడ్ తీసేస్తే మనకి స్టోరేజ్ స్పేస్ ఎక్కువొస్తుంది. 1 బాక్స్ నాకు రా మెటీరియల్‌కి సరిపోయింది. ఈ బాక్స్‌లో నేను ఇయర్ రింగ్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎవ్రీడే యూజ్‌కి మనకి ఇలా సెపరేట్ ఉంటే బావుంటుంది గదా! డైలీ వెతుక్కోకుండా ఈజీగా రెడీ అవ్వడానికి చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఈచ్ పెయిర్ నేను ఒక షీట్‌కి ఫిక్స్ చేసుకున్నాను హోల్స్ పెట్టేసుకొని. ఎందుకంటే బటన్స్, స్క్రూస్ అలా మిస్ అవుతుంటాయి కదా! మనం సెపరేట్‌గా ఏస్తే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా బాక్స్ కింద పడిపోయినా లేకపోతే అలా క్యాప్ లిడ్ ఓపెన్ అయిపోయినా కానీ ఈజీగా ఉంటుంది కదా! కింద పడినా తీసుకోవడానికి అనేసి ఇలా ఫిక్స్ చేసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న స్టడ్ మోడల్స్ కదా! వీటిని ఇలా సెపరేట్‌గా పెట్టుకుంటే ఏంటంటే డైలీ మనకి మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోవడానికైనా, మళ్ళీ తర్వాత స్టోర్ చేయడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే ఒక్కొక్క పీస్ ఎక్కడుంది అనేసి వెతుక్కోవాల్సొస్తది గదా! మనం ఆర్గనైజ్ చేసుకున్నప్పుడే మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే దేనికోసం అంత సెర్చ్ చేయక్కర్లేదు. ఏది కావాలన్నా కానీ మనం క్విక్ అండ్ ఈజీగా తీసేసుకోవచ్చు కదా! ఇవి మనం రియల్‌గా చూస్తే కొంచెం డైమండ్ లుక్కే వస్తాయి. ఆల్మోస్ట్ ఇంత క్లోజ్‌లో చూస్తే తప్ప అది ఇమిటేషన్ జ్యువెలరీ అనేసి ఐడెంటిఫై చేయలేము. స్టోన్ జ్యువెలరీ తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ అవి కలర్ షేడ్ అయినా కూడా మనకి మెటల్ ఎక్కడ కనిపించదు కాబట్టి షేడ్ అయినట్లు తెలీదు. మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయో 1 ఇయర్ తర్వాత కూడా సేమ్ లుక్‌లో ఉంటాయి. డైమండ్ రిప్లికా మాత్రమే మనకి షేడ్ అయినట్లు తెలీదు. ఇలా గోల్డ్ రిప్లికా ఏంటంటే మనకి మెటల్ ఉంటుంది కాబట్టి ఏమైనా స్వెట్ కానీ ఆరెన్స్ వాటర్ ఏమన్నా తగిలినా 2, 3 టైమ్స్ యూజ్ చేశాకే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఇలాంటివి కొంచెం ఇమిటేషన్‌లో తక్కువ ప్రిఫర్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇది స్టోన్స్ విత్ గోల్డ్ షేడెడ్ వచ్చింది గదా! ఇవి సీజెడ్ స్టోన్స్. గోల్డ్ రిప్లికా ఐటమే. ఇవి జస్ట్ అకేషనల్ యూజ్ చేయడానికి మాత్రమే బావుంటాయి. ఎందుకు అంటే స్వెట్‌కి కలర్ షేడ్ అవుతుంటాయి. అలాంటప్పుడు డైలీ యూజ్‌లో కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. ఇప్పుడు చూస్తున్న బుట్టలైతే ఇవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇవి నేను కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర 1 పెయిరే ఉంది. అది కూడా నేను కొనలేదు. ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఉండేది. ప్రెజెంట్ ఇక్కడ నా దగ్గర హైదరాబాద్‌లో ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తుంటాను. వన్ సజెషన్ ఏంటంటే మనకి ఏమన్నా లాంగ్ ట్రిప్స్ అలా ఉన్నప్పుడు మనం గోల్డ్ క్యారీ చేయడం కన్నా ఇలాంటివి క్యారీ చేస్తే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ మనకి డ్రెస్‌కి మ్యాచ్ అయ్యే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫోటోస్‌లో ఎక్కువ డిజైన్స్ ఉండే ఆప్షన్స్ కూడా ఉంటాయి. స్మాల్ సైజ్ ఉన్నవన్నీ సరిపోయాయి. ఇవి కొంచెం జ్యువెలరీ సెట్స్ ఇయర్ రింగ్స్ కదా! కొంచెం పెద్ద సైజ్ ఉన్నవి. వీటికి పార్టిషన్స్ అన్నీ సెపరేట్ చేసేసి పెట్టాల్సొస్తుంది. ఇవి కొంచెం హెవీ అనిపించాయి. నేనెప్పుడు యూజ్ చేయలేదు. తీస్తున్నాను కానీ కింద ఉన్న పర్ల్స్ రిమూవ్ చేద్దామనే థాట్‌లో ఉన్నాను. సో, అవి చేశాక ఒక్కసారి అదెలా ఉంటుందో కూడా చూపిస్తాను. తర్వాత ఎప్పుడైనా అవి రిమూవ్ చేసేస్తే. అది కొంచెం పేషెన్స్‌తో చేయాల్సిన వర్క్ కదా! అంత త్వరగా అవ్వదు. ఈ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ మనకి ఎథ్నిక్ వేర్స్‌కి అయితే బాగా సెట్ అవుతాయి. ఎటువంటి నెక్ సెట్స్ అలా యూజ్ చేయకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తే లుక్ బావుంటుంది. ఈ రిమూవ్ చేసిన పార్టిషన్స్‌ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. లేదు అంటే నెక్స్ట్ టైమ్ అవసరమైనప్పుడు ఉండకపోవచ్చు. ఇవి పెద్దవాళ్ళకి 30 డేస్ మెడిసిన్స్ వేసుకోవడానికి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్ లింక్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ బాక్స్ని షేక్ చేసి చూద్దాం, మేబీ అవన్నీ అటు ఇటు అవుతాయేమో. నేనైతే ఎటు తిప్పి చూసినా కానీ అవన్నీ అలానే ఉండిపోయాయి. ఈ బాక్స్ కాకుండా మనం రా మెటీరియల్ వేసిన బాక్స్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. దీన్ని కూడా రివర్స్ చేశాను, ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించలేదు. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.